జంట నగరాలను భారీ వర్షం కుదిపేసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘాలు ఆవరించి భీకరంగా మారింది. ఈదురు గాలులలో కూడిన వర్షానికి తోడు ఉరుములు మెరుపులు సైతం తోడయ్యాయి. పలుచోట్ల హోర్డింగ్లు చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోడ కూలి 2 మృతి చెందగా 2కి గాయాలయ్యాయి. జంట నగరాల్లోని ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, అమీర్పేట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివానకు ఉరుములు మెరుపులు తోడై కాసేపు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్ సహా మల్కాజ్గిరి, కుషాయిగూడ, నేరేడ్మెట్, ఈసీఎల్ ప్రాంతాల్లోనూ వరుణుడు జోరు కొనసాగింది. మాదాపూర్, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో జోరు వానతో ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద కార్లపై భారీ హోర్డింగ్ విరిగిపడింది. హోర్డింగ్ కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి. ఉప్పల్ ప్రాంతంలో భారీ ఉరుములు మెరుపులతో వర్షం పడింది. రామంతపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా రహదారులు మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్లోని బేగంపేట, పద్మారావు నగర్, బోయిన్పల్లి, అడ్డగుట్ట, పారడైజ్, కార్ఖానా పలు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలో భారీ ఈదురుగాలుల వల్ల రోడ్లపై ఉన్న ఇనుప బారికేడ్లు, ఇతర వస్తువులు సైతం ఎగిరిపోయాయి. క్యుములోనింబస్ మేఘాల వల్లే నగరంలో వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లో గాలివాన బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ప్రత్యక్షంగా అందిస్తారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో దాదాపు 20 నిమిషాల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి నగర వ్యాప్తంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్తో పాటు అంబర్పేట, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఎక్కడ పడితే అక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ నేలకొరిగాయి. ఈ 20 నిమిషాల పాటు కురిసినటువంటి భారీ వర్షానికి ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కూడా కదలేని పరిస్థితిగా నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ సచివాలయం వైపు వెళ్లేటువంటి ఈ ట్యాంక్ బండ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఖైరతాబాద్కు వెళ్లేటువంటి రహదారిలో ప్రస్తుతం మనం చూస్తున్న ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందో, ఎక్కడ పడితే అక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ప్రధానంగా రహదారి పైన చెట్లన్నీ కూడా నేలవాలయ్యి ఈ సచివాలయంకి ఎడమవైపున ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా నేలవాలినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒక్క వాహనం కూడా ముందు కదలకుండా ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, మొత్తం అన్ని వాహనాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్నాయి. విద్యుత్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబర్పేట, నల్లకుంట తదితర ప్రాంతాల్లోని నారాయణగూడ ప్రాంతాల్లో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరాకు. ఈ విద్యుత్ సరఫరాను ఈ రాత్రి కూడా పునరుద్ధరించేటువంటి పరిస్థితి లేదనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎక్కడ పడితే ఇక్కడ రహదారులు నిలిచిపోయినటువంటి వాహనాలతో పాటు రహదారి సమీపంలోని పెద్ద పెద్ద చెట్లు సైతం నేలవాలడంతో ఈ కంట్రోల్ రూమ్తో పాటు సెంట్రల్ ఎమర్జెన్సీ టీం కూడా రంగంలో దిగి ఈ చెట్లను కూడా తొలగించేటువంటి కార్యక్రమాలు చేస్తోంది. ఆ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా సివిల్ పోలీసులు, అదేవిధంగా కొందరు స్థానికులు అందరూ కూడా
ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్టీఆర్ మార్గ్ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ రహదారులు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ నెక్లెస్ రోడ్డుతో పాటు ఈ సచివాలయం వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క వాహనం కూడా ముందు కదిలేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వ విధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా తమ విధులను ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాహనాలు చేసేటువంటి కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి ఈ ట్రాఫిక్లో కూడా మన ఎమ్మెల్యే కూడా ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆయన అడిగి మరి అన్న చెప్పండి, ఈ వర్షం వల్ల మీరు ట్రాఫిక్లో కూడా చాలా అస్తవ్యస్తం పడినటువంటి పరిస్థితి, దీన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు? మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో చెప్పిండు, చిన్న వర్షం పడితే కూడా రాజ్భవన్ దగ్గర, సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర, సెక్రటరియట్ దగ్గర నీళ్ళు అవుతాయి. అంటే ఎలాంటి ప్లానింగ్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఇట్లా వర్షం పడితే ఏం చేయాలని వరద కాలువలన్నీ కబ్జాలు అయిపోయినాయి, నాలాలు కబ్జాలు అయిపోయినాయి, చెరువులు కబ్జాలు అయిపోయినాయి, మొత్తం కాంక్రీట్ జంగల్ లాగా అయిపోయింది. ఇంకా కరెక్ట్ ప్లానింగ్ లేదు. నిజాం కాలంలో మంచి ప్లానింగ్ ఉండే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సప్లై సిస్టమ్, అట్లా ఇవన్నీ పైన చేసినారు. ప్రణాళిక లేనందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ను మంచిగా కట్టాలని చెప్పడం, తర్వాత రోడ్లు వెడల్పు చేయాలని చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉంది. 2 సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం ఏర్పడి కనుక ముందు రోజుల్లో ఏ వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా 100% మా ముఖ్యమంత్రి గారు చేస్తాడు. ఒక చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షం నీళ్లు కూడా బయటికి ఇంకిపోలేనటువంటి దయనీయమైన పరిస్థితి నగరంలో నెలకొంటుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ పరంగా పక్క ప్రణాళికలు సిద్ధం చేశారు. జిహెచ్ఎంసీకి పూర్తి అధికారాలు ఇచ్చిండు. ఎన్ని డబ్బులైనా సరే నేను ఇస్తా అని చెప్పి ఎప్పుడు లేనట్లు 1000 కోట్లు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేసినామని చాలా మంది చెప్తారు, నేను అభివృద్ధి చేసినా అని చెప్తారు. ఇదే అభివృద్ధియా? చిన్న చినుకు పడితే ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యేది అభివృద్ధి అని చెప్తారు. కనుకనే మా ముఖ్యమంత్రి అసెంబ్లీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేశారు మాట్లాడితే. ఈరోజు భవిష్యత్తులో ఇట్లా లేకుండా పక్కా ప్రణాళికలు జరుగుతూ ఉంది. వచ్చే 5 సంవత్సరాల ఇంకా ఒక 5 ఏళ్ళ లోపల సిటీ మొత్తంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తారు. నాలాలు కూడా విస్తరణ జరుగుతుంది. పడ్డ వర్షం నీళ్ళు ఎక్కడెక్కడే పోయేటట్టు చేస్తారు. ఇంకుడు గుంతలు కూడా ఈరోజు ఈటీవీ, ఈనాడు వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇంకుడు గుంతల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక యజ్ఞంలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం కూడా దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ప్రతి ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇంకుడు గుంత ఉండాలని చెప్పి ఆలోచన నిబంధన కూడా చేస్తూ ఉంది. ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకిపోయినట్లయితే కూడా ఈ అవకాశం, ఇట్లా రోడ్లు జామ్ కావడానికి కూడా అవకాశం కూడా ఉండదు. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు? ఇక్కడ మీరు ఈ ట్రాఫిక్లో ఎంతసేపు సమయం కేటాయించుకున్నారు? ఒక సెక్రటరియట్ నుంచి వెళ్ళినాం, ఇప్పుడే సెక్రటరియట్ నుంచి బయలుదేరినాం. ఒక 20 నిమిషాలు అయింది. ఈ పరిస్థితి చూస్తే మేము ఇంటికి పోయే వరకు ఒక గంటనో అయ్యేటట్లుంది. నేను మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కు 1 అవర్లో 1.5 అవర్లో వస్తా. మా భార్గవ్ 1.5 అవర్లో తీసుకొస్తాడు. ఇక్కడ సిటీలో పోవడానికి మాత్రం 2-3 గంటలు అవుతుంది. మరి అందుకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని కూడా మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత కూడా ఉన్న రోడ్లు మొత్తం కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా సమాంతరంగా కాలనీలు ఏర్పాటు చేయాలని కూడా మా ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. కనుక భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా 100% చేస్తాం. ఇది తెరాస ఎమ్మెల్యే చెప్తున్నటువంటి విషయాలు. ఈ ట్రాఫిక్ను నియంత్రించడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ఆయన ద్వారా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఎన్టీఆర్ మార్గం వైపు వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా నిలిచిపోయింది. ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ వాహనాలన్నీ నిలిచిపోయినాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కొందరు వాహనదారులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగిస్తుంది. అన్న తెలుసండి, మీరు ఎప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నారు? ఈ ట్రాఫిక్ సంబంధించి ये ट्रैफिक में फंसे हुए हैं हम लोग. जब से बारिश गिरा, झाड़ा गिर गए रोडों पे, वो गिर गए, इतना फुल ट्रैफिक है. हम लोग को अर्जेंट हॉस्पिटल जाना है. फुल ट्रैफिक में फंसे हुए हम लोग. क्या करना समझ में नहीं आ रहा अभी. కొందరు ఆసుపత్రికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా ఈ ట్రాఫిక్ దానివల్ల తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముందుకు ఒక వాహనం కూడా ముందుకు కదలేనటువంటి దయనీయ పరిస్థితి. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ ట్రాఫిక్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? మేము వనస్థలిపురం నుంచి వచ్చాము ఎన్టీఆర్ మార్కెట్ చూద్దామని, ఎన్టీఆర్ గార్డెన్ చూసి ప్లస్ ఇక్కడ పీపుల్స్ ప్లాజా చూద్దామని వచ్చాము. కానీ ట్రాఫిక్లో మొత్తం చెట్లన్నీ పడిపోయినాయి, బండ్లు పైన పడ్డాయి. తిన్నాక మళ్ళీ పిల్లలు ఇంక ఇంటర్లో పోయి చూద్దామని వచ్చిన మొత్తం ట్రాఫిక్లోనే అయిపోయాం. 2 గంటలు పట్టింది ట్రాఫిక్లో. లైన్లో వస్తూనే ఉన్నాం. వనస్థలిపురం నుంచి 2 గంటలు పైన పట్టింది.
చదరడ్డ దగ్గర మొత్తం చెట్లు పడిపోయినాయి. ఒక్క సెకండ్ కానీ మా చెట్ల పైన పడిపోయాడు, మా బండి పైన కొద్ది ముందుకు వెళ్ళిపోయినాం, సేఫ్ అయినాం. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా అందరూ వచ్చి పోలీసులు వచ్చి చెట్లన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ మూవ్ అయినాం.